ఓం శాంతి. ఈరోజు త్రిమూర్తి దాదిల యొక్క అమృత వచనాలు స్మృతి పుష్పంలో వచ్చినటువంటి ముగ్గురు దాదీల యొక్క క్లాసులలో భాగంగా ఈరోజు జానకి దాది గారి క్లాస్ వింటున్నాము. ఈ క్లాస్ని దాది 2006వ సంవత్సరంలో చేయించటం జరిగింది. ఈరోజు జానకి దాది యొక్క అమృత వచనాలు క్లాస్ యొక్క थीम सब्जेक्ट ఏంటంటే बाबा के दिल को वही जीत सकता है जो किसी को दुख नहीं देता है. దాది అంటున్నారు, బాబా యొక్క హృదయాన్ని ఎవరు గెలుచుకుంటారు అని అంటే ఎవరైతే ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరో. क्षीर खंड होकर रहता है और श्रीमत पर एक्यूरेट चलता है. ఇంకొకటి ఏం చెప్తున్నారు, క్షీరఖండంగా అయి ఉంటారు మరియు శ్రీమతం పైన యాక్యురేట్ నడుస్తారు. 3 విషయాలు చెప్పారు. ఒకటి, ఎవరికి దుఃఖం ఇయ్యనటువంటి వారు. క్షీరఖండంగా, క్షీరఖండము అంటే పాల ప్రపంచంలాగా, పాల సముద్రంలాగా, అంటే చాలా తీయటి స్వీట్నెస్ అనేటువంటిది వాళ్ళ నేచర్లో, మనస్తత్వం అనేటువంటిది చాలా మధురంగా ఉండేటువంటి వారు మరియు శ్రీమతం పైన నడిచేవారే బాబా యొక్క హృదయ సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. జానకి దాది గారి క్లాసు. శుక్రియా బాబా, ఆప్కా జితనా హమ్ బాబా కా శుక్రియా మానేంగే ఉతనా అచ్చా హై. ఈరోజు దాది ఏం మాట్లాడుతున్నారు అని అంటే, దాది అంటున్నారు, శుక్రియా బాబా, ధన్యవాదాలు బాబా. ఎంతైతే మనం బాబాకు ధన్యవాదాలు చెప్తూ ఉంటామో అంత మంచిది. जो बाबा से पाया है उससे दुनिया वालों को जब सुख मिलेगा तब उनकी भी दिल कहेगी शुक्रिया बाबा आपका. దాది అంటున్నారు, ఏదైతే బాబా నుండి పొందారో దానితో ప్రపంచం వారికి కూడా ఎప్పుడైతే సుఖం అనేటువంటిది లభిస్తుందో, అంటే మనం ఏదైతే పొందామో అది ప్రపంచం వారికి కూడా ఎప్పుడైతే ఆ సుఖం అనేటువంటిది లభిస్తుందో అప్పుడు వాళ్ళు కూడా హృదయపూర్వకంగా బాబా మీకు ధన్యవాదాలు అని అంటారు. జో బాబా సే పాయా హై ఉస్కో దిల్ మే సమా కే రఖో తో శుక్రియా నికల్తా హై. మరి బాబా నుండి ఏదైతే పొందామో అది హృదయంలో దాచి ఉంచుకున్నట్లయితే బాబా పట్ల ధన్యవాదాలు వస్తాయి మనసులో నుండి. తో జిస్సే జిస్కో ప్రాప్తి హోతీ హై ఉన్సే ఉన్కే ప్రతి శుక్రియా ఆపే హీ నికల్తీ రహతీ హై. ఎవరి ద్వారా నుండి అయితే ఏదైతే ప్రాప్తి కలుగుతుందో తప్పకుండా వారి పట్ల హృదయపూర్వకంగా ధన్యవాదాలు మనసులో నుండి వస్తూ ఉంటాయి. जो अभी बाबा के दिल तख्त नशीन बनते हैं उनकी प्रारब्ध भविष्य में भी बड़ी ऊंची होगी. ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా అవుతారో బాబాకు, వారి యొక్క ప్రాలబ్ధము భవిష్యత్తులో కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. బాబా కే దిల్ మే హమారే ప్రతి జో భావన హై వహీ హమారే దిల్ మే హై. బాబా యొక్క హృదయంలో మన పట్ల ఏదైతే భావన ఉందో అదే మన హృదయంలో కూడా ఉంది. ईश्वरीय परिवार में बाबा के बच्चे आपस में क्षीर खंड होके रहे, यानी एक दो को समझ करके दिल से एक दो को రెస్పెక్ట్ దే. దాది ఏమంటున్నారు, ఈశ్వరీయ పరివారంలో ఉంటూ బాబా యొక్క పిల్లలు పరస్పరంలో క్షీరఖండంగా, అంటే చాలా మధుర స్వభావిగా అయి ఉన్నప్పుడు, అంటే ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకొని నడిచినట్లయితే హృదయపూర్వకంగా ఒకరి పట్ల ఒకరికి గౌరవము ఉంటుంది, గౌరవము ఇవ్వగలుగుతారు. ऊपर ऊपर से ना चले, अपने स्वभाववश किसी को समझने की कोशिश भी ना करे. ఎంత గుహ్యమైన మాటలు దాది చెప్తున్నారు. దాది ఏమంటున్నారు, పై పైన నడవకండి, తన స్వభావానికి వశీభూతమయ్యి ఎవరికైనా వాళ్ళని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. అంటే వారు ఎలా ఉన్నారో అలా చూడండి, అంతేకాని మీ స్వభావంతో వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకండి. कई है जो अपने को ही अच्छा समझते दूसरों को अच्छाई पर इतना ध्यान नहीं देते हैं. బాబా అంటున్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళు స్వయమే మంచివాళ్ళు అని అనుకుంటారు, ఇతరుల యొక్క మంచితనం ఏదైతే ఉందో దానిపైన అటెన్షన్ అనేటువంటిది ఇవ్వరు. కహెంగే హమ్ జైసే హై అచ్చే హై, ఫిర్ और अच्छे श्रेष्ठ बनना है, उसको सामने ना रख करके जो श्रेष्ठ बने हैं उनको ही देख खुश होंगे. దాది అంటున్నారు, కొంతమంది అంటారంట మేము ఎలా ఉన్నామో అలాగే మంచివారిగా ఉన్నాము,
ఇంకా శ్రేష్టంగా కావాలి అనేటువంటి లక్ష్యము ఎదురుగా పెట్టుకొని శ్రేష్టంగా అవ్వాలి. అలాంటి వారిని చూస్తే బాబాకు సంతోషం అనిపిస్తుంది. నేను బాగున్నాను అని అనుకోవడం కాదు, ఎలా ఉంటే నేను బాగానే ఉన్నానని కాదు, ఇంకా శ్రేష్టంగా కావాలి, బాగున్నాను కానీ ఇంకా శ్రేష్టంగా కావాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకున్న వాళ్ళని చూస్తే బాబాకు బాగా అనిపిస్తుంది. జైసా బాబా చాహతా హే వైసా ముఝే బన్నా హే. ఎలా అయితే బాబా అనుకుంటారో నేను అలా తయారవ్వాలి. బాబా నన్ను చూస్తే ఏం ఆశిస్తారో అలా నేను తయారవ్వాలి. ఖుద్ ఐసా బనే యహ్ उनसे नहीं होगा. బాబా तो सबको सब कुछ समान रूप से दे रहा है. బాబా అంటున్నారు, ఎలా అయితే బాబా అనుకుంటారో నేను అలా తయారవ్వాలి అని అనుకోవాలి, నేను స్వయం అలా అవ్వాలి అని అనుకోవాలి. బాబా అందరికీ అన్నింటినీ సమాన రూపంలోనే ఇస్తున్నారు. మరి బాబా అనుకున్నట్టు మనం ఎందుకు తయారవ్వకూడదు? जो भाग्यवान है सौभाग्यवान है, 1000 भाग्यवान है, पद्मापदम भाग्यशाली बनने वाले हैं, उनकी 2 बातें देखने में आएगी. ఎవరైతే భాగ్యవంతులుగా ఉంటారో, సౌభాగ్యవంతులుగా ఉంటారో, 1000 రెట్ల భాగ్యవంతులుగా, 14 రెట్ల భాగ్యవంతులుగా ఉంటారో వారిలో 2 విషయాలు కనిపిస్తాయి. 2 విషయాలు ఏంటి? ఏక్ మాతా పిత మేరే హే తో సుఖ్ బహుత్ హోగా. ఒకటి ఏంటి అని అంటే, మాతాపిత తల్లి తండ్రి నావారు అని అనుకున్నప్పుడు వారి నుండి చాలా సుఖం లభిస్తుంది. ఉస్కే పాస్ దుఃఖ కా నామ్ నిషాన్ నహీ హోగా. ఎవరైతే భాగ్యవంతులుగా ఉంటారో, ఇలా భావిస్తారో, మాతాపితలు నావారు అని భావిస్తారో వారికి దుఃఖం అనేటువంటిది పేరు గుర్తులు కూడా ఉండకుండా వెళ్ళిపోతాయి. దుఃఖ క్యా చీజ్ హోతా హే ఇస్కా అనుభవ్ హీ నా హో और సుఖ క్యా చీజ్ హే ఓ అనుభవ్ బహుత్ హో. దుఃఖం అంటే ఏంటి అనేటువంటిది తెలియకూడదు, మరియు సుఖం అంటే ఏంటి అనేటువంటిది అనుభవం అవ్వాలి. తో ఏక్ మేరే మాత పితా హే తో సుఖ్ బహుత్ హే ఢేర్ సుఖ్ హే. కాబట్టి ఒకటి మాతాపిత తల్లి తండ్రి నావారు అని అనుకోవటంలో సుఖం అనేటువంటిది చాలా ఉంది, మరియు చాలా చాలా సుఖము, ఢేర్ సుఖ హై, అనంతమైన సుఖం ఉంది. వర్ణన్ కర్నే కి బాత్ నహీ హై పర్ ఖుదా దిఖాయి పడతా హై సుఖీ బహుత్ హై. వర్ణించాల్సిన అవసరం లేదు నాకు చాలా సుఖం ఉంది అని. ఆ సుఖం అనేటువంటిది నోటితో చెప్పక్కర్లేదు, అదంతకదే సుఖీగా ఉన్నటువంటిది కనిపిస్తుంది. దూసరా సుఖీ కౌన్ హై. రెండో విషయము, సుఖీగా ఉండేవాళ్ళు ఎవరు, సుఖంతో ఉన్నటువంటి వారు ఎవరు? జిస్కో శాంతిధామ్ ఘర్ యాద్ హై. సుఖీగా ఎవరు ఉండగలుగుతారు, సుఖంతో ఎవరు ఉంటారు? ఎవరికైతే పరంధామం ఇల్లు గుర్తుంటుందో వారు సుఖంగా ఉంటారు. कहने में शब्द भी ऐसे निकलते हैं సుఖ్ శాంతి. మాట్లాడేటప్పుడు మనం శబ్దాలని కూడా ఇలాగే మాట్లాడతాం కదా, మొదట సుఖము ఆ తర్వాత శాంతి. కాబట్టి సుఖం అనేటువంటిది అనుభవించినప్పుడే శాంతిగా ఉండగలుగుతారు. तो परमात्मा को माता पिता समझने से एक तो सुख मिला, दूसरा परम धाम को अपना घर समझने से शांति मिली. సుఖము శాంతి. ఒకటి తల్లి తండ్రి నావారు అని అనుకోవడంతో ఆత్మకి సుఖం ప్రాప్తిస్తుంది, మరియు పరంధామం యొక్క స్మృతితో ఆత్మకు శాంతి ప్రాప్తిస్తుంది. 2 విషయాలు, భాగ్యవంతుల యొక్క గుర్తులు చెప్పారు కదా, 2 విషయాలు, సుఖము శాంతి 2 ఉంటాయి. సుఖం ఎప్పుడు లభిస్తుంది? తల్లి తండ్రి నావారు అని అనుకుని నడిచినప్పుడు సుఖిగా అవుతాము, మరియు పరంధామం ఇంటిని గుర్తు చేసుకున్నప్పుడు శాంతిగా ఉంటాము, శాంతి లభిస్తుంది. जो किसी को दुख नहीं देता है, क्षीरखंड होकर रहता है, श्रीमत पर एक्यूरेट चलता है, वही दिल तख्त नशीन बनता है. ఈరోజు క్లాస్ యొక్క టైటిల్ ఏంటి? హృదయ సింహాసనాధికారులుగా ఎవరవుతారు? 3 విషయాలు. ఒకటి, ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. 2, క్షీరఖండంగా అయి ఉంటారు. 3, శ్రీమతం పైన యాక్యురేట్గా నడిచేటువంటి వారికి అలాంటి వారే బాబా యొక్క హృదయ సింహాసనాధికారులుగా అవుతారు. जो मास्टर सर्वशक्तिवान की सीट पर सेट होते हैं वही एक्यूरेट चलते हैं. ఎవరైతే మాస్టర్ సర్వశక్తివంతుడి యొక్క సీట్లో సెట్ అయి ఉంటారో, మనం ఎవరమో మాస్టర్ సర్వశక్తివంతులు అనే సీట్లో సెట్ అయినటువంటి వాళ్ళే యాక్యురేట్గా నడుస్తారు. జిస్కో యాక్యురేట్ బన్నా హే వహీ యాక్యురేట్ చలేంగే. ఎవరైతే యాక్యురేట్గా కావాలని అనుకుంటారో వారే యాక్యురేట్గా నడుస్తారు.
ఎవరైతే ఖచ్చితంగా ఉండాలి, మేము ఫైనల్ బాగా తయారవ్వాలి అని అనుకున్న వాళ్ళే ఖచ్చితంగా నడుస్తారు కూడా. हमारे साथ चलने में किसी को कोई भारीपन नहीं लगेगा. బాబా అంటున్నారు, నాతో పాటు వెళ్ళేటువంటి వారికి ఈ విషయాలన్నిటిపైన నడవటానికి కష్టం అనిపించదు, బరువుగా అనిపించదు. तो हर आत्मा के प्रति हमारा कोई चिंतन संकल्प ना चले कि इनके साथ कैसे चलो. కాబట్టి దాది అంటున్నారు, ప్రతి ఒక్క ఆత్మ పట్ల మనకు అంటే ప్రతి ఒక్క ఆత్మ కూడా మన పట్ల ఇలా చింతన చేయకూడదు, సంకల్పాన్ని నడిపించకూడదు మనల్ని చూసి, అయ్యో వీళ్ళ తోడు ఎలా వెళ్ళగలుగుతాము అని. అందరూ మన తోడు వెళ్ళేటువంటి విధంగా మన యొక్క స్వభావాన్ని మధురంగా చేసుకోవాలి. అంతేకాని మనల్ని చూసి ఎవరు ఆలోచించకూడదు, అమ్మో వీళ్ళతోనా ఎలా వెళ్ళాలి ఇంటికి అనేది ఆలోచించకూడదు. అలాంటి స్వభావాన్ని మీరు తయారు చేసుకోండి. ఖ్యాల్ బి కియా తో దీవార్ ఆ జాయేగా. ఒకవేళ వీళ్ళతో ఎలా వెళ్తాము అనేటువంటి ఆలోచన వచ్చినా కానీ మధ్యలో ఒక అడ్డుగోడ వచ్చేస్తుంది. అంటే ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ ఓపెన్నెస్ అనేటువంటిది ఉండదు. సంకల్పం వచ్చినా ఎవరి గురించైనా చెడుగా వాళ్ళకి మనకి మధ్యలో ఒక అడ్డుగోడ వచ్చేస్తుంది. जिसने बाप को समझा, शांति धाम को घर समझा, ड्रामा का अर्थ समझा, उसके लिए हर बात सहज है, कुछ भी मुश्किल नहीं है. దాది అంటున్నారు, ఎవరైతే తండ్రిని అర్థం చేసుకున్నారో, శాంతిధామం నా ఇల్లు అని అర్థం చేసుకున్నారో, డ్రామా యొక్క అర్థాన్ని తెలుసుకున్నారో, వారి కోసము ప్రతి విషయము సహజమే, ఏది కూడా కష్టం అనిపించదు. उसके मुख से ऐसी भाषा नहीं निकलती कि इनके साथ रह करके तो देखो. వాళ్ళ నోటి నుండి ఎప్పుడూ ఇలాంటి మాటలు రావు, వీళ్ళతో మీరుండి చూపించండి, ఉండి చూడండి ఎలా ఉంటుందో అనే మాటలు అయితే రావు. ऐसी भाषी वाली సత్యుగి ఆత్మ नहीं हो सकती. ఇలాంటి భాష ఉండేటువంటి వాళ్ళు సత్యుగి ఆత్మలుగా కాలేరు. వీళ్ళతో ఉండి చూడండి మీకే తెలుస్తుంది. అంటే అలాంటి నేచర్ మనది ఉండకూడదు. రెండోది, మనతో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా ఫీల్ చేయకూడదు. సో అలాంటి నేచర్ ఉన్నటువంటి వాళ్ళు సత్యుగంకి అధికారులుగా కాలేరు. వహతో ఏక్ బాబాకి యాద్ మే మస్త్ రహతీ హై. సత్యుగంలో వెళ్ళేటువంటి ఆత్మలు ఎలా ఉంటారు? ఒక బాబా యొక్క స్మృతిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. अगर चलते चलते कहा किसी देहदारी से लगाव हो गया या कोई स्वभाव संस्कार का टकराव हो गया तो सारी मार्क्स एकदम ख़त्म हो जाती. దాది అంటున్నారు, ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా ఎవరి దేహదారితో అయినా కానీ పూర్తిగా వాళ్ళ యొక్క ప్రభావంలోకి వచ్చారనుకోండి, వారి యొక్క ఆకర్షణలోకి వచ్చేసారనుకోండి, లేదు ఏదైనా స్వభావము సంస్కారాలతో ఘర్షణ పడ్డారనుకోండి, వారికి పూర్తి మార్క్స్ రావు, వాళ్ళ యొక్క మార్క్స్ పూర్తిగా కట్ అయిపోతాయి. జరా సభీ కామ్ క్రోధ ఆయి తో ఫుల్ పాస్ तो छोड़ो, पास मार्क्स भी नहीं मिलेगी, इसलिए स्वयं को संभालो, मंजिल ऊंची है. దాది అంటున్నారు, కొంచెం కూడా కామక్రోధాలు వచ్చాయి అని అనుకోండి, ఫుల్ పాస్ అయితే వదిలేసేయండి, పాస్ మార్కులు కూడా రాలేవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? స్వయాన్ని సంభాలించుకోండి. ఎందుకంటే మంజిల్ అంటే గమ్యం చాలా ఉన్నతంగా ఉంది కాబట్టి మధ్యలో ఎక్కడా పడిపోకుండా, మా యొక్క చెంపదెబ్బలు పడకుండా మనల్ని మనం సంభాలించుకోవాలి, మనల్ని మనము గట్టిగా చేసుకోవాలి. పఢాయి సే ఇతనీ ఊంచీ తక్దీర్ బన్ రహీ హై. చదువు ద్వారా ఇంత ఉన్నతమైన అదృష్టం తయారవుతోంది. జరా సా భీ కోయి వికార్ హై మన బడా దుష్మన్ హై. కొంచెం కూడా ఏదైనా వికారం వచ్చింది అని అంటే అది మీ యొక్క శత్రువు. वो अंदर की सारी शक्ति छीन लेता है क्योंकि विकार तो पॉइजन का काम करता है. కొంచెం కూడా ఏదైనా వికారం వచ్చింది అని అంటే అది మీ యొక్క శత్రువు. ఎందుకంటే అది లోపల ఉన్నటువంటి శక్తిని అంతా పీల్చేస్తుంది, అంటే శక్తి విహీనంగా చేసేస్తుంది. ఎందుకంటే వికారాలు అనేటువంటివి ఎలాంటిది? పాయిజన్ లాగా, विषम लागा पंचस्ते. देखने में अच्छा लगता है पर हे आत्मा अर्जुन, यह विष है, यह एकदम नीचे गिराता है, इसलिए इसे छोड़ अमृत पी. కాబట్టి దాది అంటున్నారు, బాబా యొక్క మాటల్ని చెప్తున్నారు,
వికారాలు చూడటానికి బాగా అనిపిస్తాయి, అనుభవిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ హే ఆత్మ, అర్జునుడా, ఇది విషం ఉంది, వికారాలు అనేటువంటి విషం ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ పూర్తిగా కింద పడేయండి, అప్పుడే అమృతాన్ని తాగగలుగుతారు. విషాన్ని పడేసి అమృతాన్ని తాగండి హే అర్జునులారా అంటున్నారు. तो बाबा स्पष्ट समझाता है, सूक्ष्म में भी काम विकार अंश मात्र है, तो अपने को आत्मा समझ बाबा को याद करना बड़ा ముష్కిల్ హే. అందువల్లనే బాబా స్పష్టంగా ఎప్పుడు అర్థం చేయిస్తారు, సూక్ష్మంగా కూడా కామక్రోధాలు అనేటువంటివి అంశమాత్రంగా ఉంటే కూడా ఆత్మ బాబాని గుర్తు చేయడము చాలా కష్టం అనిపిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించడము కష్టమే, బాబాను గుర్తు చేయడము కష్టమే. ఇప్పుడు వికారాలు అంశమాత్రంగా ఉన్నట్లయితే కూడా కామ్ క్రోధ లోభి कैद में वो जैसे चलाएंगे वैसे चलने वाले भगवान की बात को भी सुनी अनसुनी करते रहेंगे. కామక్రోధాలు అనేటువంటి జైలులో బందీగా ఉండేటువంటి వాళ్ళు ఎలా నడుస్తారు అంటే భగవంతుడి యొక్క విషయాల్ని కూడా పెడచెవిన పెడతారు. కామక్రోధాల యొక్క విషయంలో చిక్కుకొని ఉన్నటువంటి వాళ్ళు काम क्रोध के ख्याल आ रहे हैं, उन्हीं की बातें सुनाई दिखाई देती है, मना वो बाबा को देख नहीं सकते हैं. ఎంత క్లియర్ ఇండికేషన్స్ దాది ఇస్తున్నారు చూడండి. ఒకవేళ కామక్రోధాల యొక్క ఆలోచనలు వస్తున్నాయి అంటే, అవి మాటలు వినిపిస్తున్నాయి, కామక్రోధం యొక్క మాటలు అని అంటే, చూడొస్తున్నారు అని అంటే బాబాని వాళ్ళు చూడలేరు, బాబా మాటల్ని వినలేరు. ఓ బాబా సే దృష్టి భీ నహీ లే సక్తే హే, తో గోదీ మే క్యాసే బైఠెంగే. మరి అలాంటి వారు బాబా మాటలనే వినట్లేదు, బాబాని చూడలేకపోతున్నారు అని అన్నప్పుడు, బాబా దృష్టినే తీసుకోలేదు అని అన్నప్పుడు బాబా యొక్క ఒడిలో ఎలా కూర్చోగలుగుతారు? సో కామక్రోధాల యొక్క ఆలోచనలు, వికారాల యొక్క ఆలోచనలు కూడా రాకూడదు. तो जो बाबा समझा रहा है, सिखा रहा है, वो अच्छी रीति सुन के समझ रहे हैं, तो उनकी आंखें खुली हुई होगी. కాబట్టి దాది ఏమంటున్నారు అని అంటే, ఏవైతే బాబా అర్థం చేయిస్తున్నారో, నేర్పిస్తున్నారో అవి మంచి రీతిగా వినండి, అర్థం చేసుకోండి. అంటే అలాంటప్పుడు వాళ్ళ యొక్క కళ్ళు తెరిచి ఉన్నట్టు, అంటే బాబాతో దృష్టి తీసుకుంటున్నట్టు. అగర్ ఔర్ కుచ్ బుద్ధి మే హోగా తో ఉన్కి ఆంఖే బంద్ జరూర్ హోగి, వో సున్ నహీ సక్తే హే. ఒకవేళ ఇంకేమైనా విషయాలు బుద్ధిలో వస్తున్నాయి అని అంటే వాళ్ళ యొక్క కళ్ళు తెరుచుకో, అంటే బాబాను చూడలేరు, బాబాతో దృష్టి తీసుకోలేరు, వాళ్ళకి బాబా మాటలు కూడా వినిపించవు, అంటే పెడచెవిన పెట్టేస్తారు. ఉన్కే కానో ద్వారా బాబాకే మహావాక్యం కా ఆవాజ్ జా నహీ సక్తా హే. వాళ్ళ చెవుల ద్వారా బాబా యొక్క మహావాక్యాల శబ్దాలు వాళ్ళ చెవుల్లోకి పోవు. సునన్నా కానోన్ సే హే ఔర్ దేఖ్నా ఆంఖోన్ సే హే. చూడటమేమో కళ్ళతో చూస్తాము, వినటమేమో చెవులతో వింటాము. అగర్ ఆంఖోన్ సే నహీ దేఖ్ సక్తే హే తో కానోన్ సే సున్ భీ నహీ సక్తే హే, ఇస్లియే బహుత్ సంభాల్ కర్కే చల్నా హే. దాది అంటున్నారు, ఒకవేళ కళ్ళతో చూడలేకపోతున్నాము అంటే చెవులతో వినలేకపోతాం. అంటే బాబాతో దృష్టి తీసుకోలేదు అని అంటే బాబా యొక్క శబ్దాలు చెవుల్లోకే పడవు, లేదు పెడచెవిన పెట్టేస్తాము. కాబట్టి స్వయాన్ని చాలా చక్కగా సంభాలిస్తూ నడవండి. మంజిల్ ఊంచి హే, జానా హే పార్. ఉన్నతమైన లక్ష్యం ఉంది, ఇంటికి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి. జిస్కో పార్ జానా హే वो ऐसे पास करता जाएगा, उनको बाबा खींचता जाएगा, फिर माया उसका पीछा कर नहीं सकेगा. దాది అంటున్నారు, ఎవరైతే పైన వెళ్ళాలో అంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళేది ఉంటుందో ఈ విషయాలన్నిటినీ దాటి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి బాబా యొక్క పుల్ ఏదైతే ఆకర్షణ ఉంటుందో దాంట్లో ఉంటారు. వారికి ఇంకా మాయ ఏది కూడా ఆకర్షించదు, మాయ వెనకనే పడదు, ఎందుకంటే వాళ్ళు బాబా ఆకర్షణలో ఉంటారు. మాయా పీछा उसका करती है जिसने घर जाने का अभी सोचा ही नहीं है. దాది అంటున్నారు, మాయ ఎవరు వెనకాల పడుతుంది అంటే ఎవరైతే ఇంటికి వెళ్ళే ఆలోచన పెట్టుకోలేదో అలాంటి వారి వెనకాల మాయ తప్పకుండా పడుతుంది. जो व्यर्थ संकल्प चलाने वाला है उसके लिए माया को भी छुट्टी मिल जाती है.
ఎవరైతే వ్యర్థ సంకల్పాలని నడిపించేటువంటి వారు ఉంటారో అలాంటి వారికి మాయ కూడా వచ్చేటువంటి సెలవు లభిస్తుంది. వ్యర్థ సంకల్పాలు ఉంటే మాయ తప్పకుండా వచ్చేస్తుంది. లేకిన్ జో సమర్థ సంకల్ప్ చలానే వాలా హే ఉన్కే లియే తో మాయా గెట్ అవుట్. ఎవరైతే సమర్థ సంకల్పాలు చేస్తారో వారి కోసం మాయ గెట్ అవుట్, బయటికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. ఎప్పుడు? సమర్థ సంకల్పాలు చేస్తున్నప్పుడు. మరి వ్యర్థ సంకల్పాలు ఉన్నప్పుడు మాయ రావడానికి ఓపెన్ ఇన్విటేషన్, డోర్ ఓపెన్ చేసే ఉంటుంది. మాయ ఉన్సే డర్ జాయేగి. ఎవరైతే సమర్థ సంకల్పాలు చేస్తారో వారితో మాయ భయపడుతుంది. తో ఇతనా మహావీర్ బనో, మాయావీ బాతోంకు అవాయిడ్ కరో. కాబట్టి ఎంత మహావీరులుగా కావాలి అనంటే మాయ యొక్క విషయాలని వదిలేయాలి, అవాయిడ్ చేసేటువంటి మహావీరులుగా కండి. ఉస్కే పాస్ వ్యర్థ దేఖనే సున్నే కా టైం హీ కహా. ఎవరైతే సమర్థ సంకల్పాలు చేస్తున్నారో అలాంటి వారికి మాయను చూసేటువంటి వినేటువంటి టైమే ఉండదు వాళ్ళకి. అలాంటి వారికి అలా ఉన్నారా? మనం కూడా అలా కావాలి కదా. వ్యర్థ సంకల్పాలను వదిలేసి సమర్థ సంకల్పాల్లో ఉండాలి. అప్పుడు మాయను చూసడానికి వినడానికి మన దగ్గర టైమే ఉండకూడదు. యహ్ సంగమ యుగ్ హే మేళా మనానేకే లియే. ఈ సంగమ యుగము మేళాని జరుపుకోవడానికి కోసం ఉంది. అభి ఆత్మ और परमात्मा का मेला लगा है, इस मेले में आने की खींच दूसरों को भी हो. ఇప్పుడు ఆత్మ మరియు పరమాత్మ యొక్క మేళా జరుగుతూ ఉంది కాబట్టి ఈ మేళాలో ఇతరులు కూడా, ఇతర ఆత్మలు కూడా రావాలి అనేటువంటి ఆకర్షణ వారికి కలగాలి. యహ్ మిలన్ మనానేకి ఘడియా హే, మాయా ఇన్కో కినారా కరానే చాతి హే. ఇప్పుడు కలయిక, బాబాతో కలయిక జరుపుకునేటువంటి సమయము, అలాంటి ఘడియలు. మాయ అయితే ఇలాంటి సమయాన్ని కూడా వెనక్కి తోసేయాలి అని చూస్తుంది. మాయ దూరాలి, ప్రవేశించాలని చూస్తుంది. అందర్ సే మాయాకి ఖీంచ్ హోగి తో యహా బైఠ్ నహీ సకేంగే. ఒకవేళ మాయ యొక్క ఆకర్షణ ఉన్నట్లయితే లోపల వాళ్ళు బాబా ఎదురుగా కూర్చోలేరు, బాబా ఇంటికి రాలేరు. అరే బాప్ మిలా సబ్ కుచ్ మిలా. మరి బాబా అంటున్నారు, అరే పిల్లలు బాబా లభించారంటే అన్నీ లభించినట్టే కదా. यह परमात्मा मिलन का अनुभव बताया नहीं जाता है, उसके संग में जो आते हैं वो अनुभव कर लेते हैं. పరమాత్మ కలయిక అనుభవాన్ని ఎవరికైనా వర్ణించగలుగుతామా? నోటితో చెప్పేటువంటి విషయమా? లేదు కదా. ఎవరైతే పరమాత్మ కలయిక యొక్క అనుభవాన్ని చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఇతరులు వచ్చినా కానీ వాళ్ళకి ఈ విధమైనటువంటి అనుభూతి కలుగుతుంది. కాబట్టి మన దగ్గరికి ఎవరు వస్తే కూడా వాళ్ళకి పరమాత్మ మిలనం యొక్క అనుభూతి జరిగే విధంగా మన యొక్క స్థితిని తయారు చేసుకోవాలి. సమర్థ సంకల్పాలని చేయాలి. అప్పుడు మాయ మన దగ్గరికి రాలేదు. బాబా యొక్క హృదయ సింహాసనాధికారులుగా కావాలి. దానికోసం 3 విషయాలు దాది చెప్పారు. మొదటిదేంటి? ఎవరికి ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వకూడదు. 2 క్షీరఖండంగా అయి ఉండండి. మరియు 3వదేంటి? శ్రీమతం పైన యాక్యురేట్గా నడవాలి. ఈ 3 విషయాల ఆధారంగానే బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా అవుతాము. సో ఈరోజు బాబా యొక్క జ్ఞానాన్ని దాది నోటి ద్వారా చాలా చక్కటి క్లాస్ రూపంలో విన్నాము. అన్ని విషయాల్ని ఈ వారం మళ్ళీ పదే విందాము. ఈ వీడియోని చూద్దాము. దీని ద్వారా దాది యొక్క విషయాల్ని పదే గుర్తు చేసుకుంటూ అలా తయారవ్వడానికి పురుషార్థాన్ని చేద్దాము. अच्छा, ओम शांति.